అండ్ ఇవాళ ఇంకొక చిన్న విషయం సార్. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అడ్రస్ చేశారనమాట. అంటే సినిమా ఇంతకుముందు ఒకలాగుండేది, ఇప్పుడు ఒకలాగుంది. చెట్లని కాపాడమని అందరూ నరికేయద్దని చెప్పి అప్పుడు చెప్పేవాళ్ళం. ఇప్పుడు స్మగ్లర్సే సినిమాలు తీయాల్సి వస్తుంది, అలాంటి సినిమాలు తీయాల్సి వస్తుందని ఒక వ్యాఖ్య అయితే చేశారు. అంటే ఎందుకు అలా చెప్పాడంటే ఆయన మంచి మాట చెప్పాడు. ఆయన చెప్పింది చాలామందికి అర్థం కాలేదు. ఒకప్పుడు రాజకుమార్ గారు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, ఒకప్పుడు మొత్తం టోటల్గా నాగేశ్వరరావు గారు, ఒక అడవి రాముడు, ఒక రాజకుమార్, కన్నడ రాజకుమార్ గారు, చాలామంది అడవి రాముడు అలా చాలా సినిమాలు తీసి మనం వన్య ప్రాణాలను కాపాడుతూ, అడవిని కాపాడుతూ, అడవిని నిలబడుతూ, అడవి బాగుంటే మనం ఉన్నాం. అడవి మొత్తం టోటల్గా అడవి లేనిదే మనం లేము. కనుక అడవిలో మొత్తం చెట్లు పెరుగుతూ ఉండాలి. చెట్లు నిలబడుతూ ఉంటే ఆ నీడ దొరుకుతుంది. ఆ నీడ దొరుకుతూ ఉంటే ఆ వన్యప్రాణులన్నీ కూడా, ఆ జంతువులన్నీ కూడా మనకు ఆ నీరు దొరుకుతాయి. వాళ్ళ నీడలో ఉంటాయి. ఈరోజు నీడ లేకుండా పోయింది. ఈరోజు ఎక్కడ జంతువులు చెల్లాచెదురు అయిపోతున్నాయి. ఆ చెల్లాచెదురు అయిపోతున్న జంతువులు మనం ఇప్పుడు వచ్చేసి అప్పుడున్న హీరోలు ఇది కాపాడండి, మన అడవిని కాపాడండి అని చెప్పేసి ఒక శ్లోకం బయటికి ఇచ్చేవారు. ఇప్పుడున్న హీరోలు మొత్తం ఉన్నదంతా మొత్తం టోటల్గా గంధప చెక్కల కింద కొట్టేసి, గంధప చెక్కలు స్మగ్లింగ్ చేస్తూ, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తూ, మొత్తం వన్యప్రాణులకి మొత్తం టోటల్గా నీరు లేకుండా, నీడ లేకుండా జనారణ్యంలోకి వచ్చేస్తూ ఉంటే అది కాపాడుతూ ఉన్నాం. మనం జనాలకు మనం ఏం చెప్పుతున్నాము అనేది ఇప్పుడున్న హీరోలకు అర్థం కావట్లేదు. అప్పుడున్న హీరోలు మన అడవిని కాపాడేవారు. ఇప్పుడున్న హీరోలు అడవిని లూటీ చేస్తున్నట్టు సినిమాలు తీస్తున్నారు. స్మగ్లింగ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఆయన భావన. దానికి కొంతమంది ఏదో అల్లు అర్జున్ గారిని అన్నారు. నో 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 సినిమాని తీసేటప్పుడు మనం ఇది ఉండాలి, ఒక మెసేజ్ ఉండాలి. ఆ మెసేజ్లో మనం ఆ హీరో మెసేజ్ ఇవ్వాలి. పలానప్పుడు హీరో మెసేజ్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా సమాజానికి ఏదో మంచి వచ్చేటట్టు చెయ్యాలి. ఈరోజు మనం చూపించింది రేపు రోడ్డు మీద ప్రజలు కూడా పలానా హీరో ఇలా చేశాడు కదా, ఇలా స్మగ్లింగ్ చేస్తే బాగుంటుందేమో అని పుష్పాన్ని బట్టి చాలామంది అది అన్నారు. అన్నిది ఆ కామెంట్స్ చేశారే తప్ప ఇది నేను అల్లు అర్జున్ గారిని కావాలనో ఇంకొకరుగా అందరు హీరోల్ని కలిపి ఒకప్పుడున్న హీరోలకి ఇప్పుడున్న హీరోలకి ఆయన కంపేర్ చేశాడు. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా సరే సమాజం కోసం మన బాధ్యతగా ఆ రోజు చేసిన హీరోలు మన బాధ్యతగా అడవులను కాపాడండి, వన్యప్రాణులను కాపాడండి, చెట్లను కాపాడండి, స్మగ్లింగ్ కాకుండా కాపాడండి, మన ఏనుగుల్ని అన్యాక్రాంతం కాకుండా కాపాడండి, పులులు చర్మం అన్యాక్రాంతం కూడా కాపాడి జంతువుల్ని మనం కాపాడుకోవడం, అడవిని మనం కాపాడుకోవాలన్న ఒక మెసేజ్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడున్న వాళ్ళకు కూడా ఇది హితబోధ చేశాడు. హితబోధ చేస్తూ ఇలాంటి సబ్జెక్టులు వచ్చేటప్పుడు రేపు మనల్ని అనుసరిస్తారు ప్రజలు. ఇది రేపు ఉదయం ఈ స్మగ్లర్స్ వాళ్ళు కూడా మనల్ని అనుసరించి రేపు ఎలాగ చేయాలని ఆలోచిస్తారు. ఎందుకంటే గతంలో పుష్ప చేసేటప్పుడు ఆ పుష్పలాగే మనం తీసుకెళ్ళాం, పుష్పలాగే స్మగ్లింగ్ చేసాం అని అన్నారు. అయితే అంతకుముందు ఎలా స్మగ్లింగ్ చేస్తారు అనేది మొత్తం డైరెక్టర్ అన్నీ చూసుకొని అంతకుముందు చేసి సమాజంలో జరిగిందే పుష్పలో తీసాడే తప్ప పుష్పలో చూసింది కాదు. కనుక దాన్ని కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే మనం సమాజానికి పనికొచ్చేది ఏదైనా ఉండాలి, కానీ మనం సమాజానికి ఇబ్బంది వచ్చేది రేపు వన్యప్రాణులు మన జనార్దనంలోకి వచ్చేస్తున్నాయి కదా, ఈ మొత్తం టోటల్గా స్మగ్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది కదా. ఈరోజు ఇలాంటి వాళ్ళకి మనం ఒక బుద్ధి చెప్పాలి. ఇప్పుడున్న హీరోలు అనేది కళ్ళు తెరవండి అని ఒక్క చిన్న మెసేజ్ ఇచ్చాడు. దానికి నేనున్నానని ఎవరో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చాడు మాట్లాడుకుంటున్నారు. ఈజ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన డైలాగ్స్ ఈజ్ రైట్, ఆయన మాటలు ఈజ్ డైలాగ్. అది ప్రజలకు పనికొచ్చే విధంగా వన్యప్రాణులకి అడవిని కాపాడటానికి ఏ విధంగా చేయాలో అటవీ శాఖ మంత్రిగా ఆయన చెప్పాడు. దాన్ని ఎవరు అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. మంచిగా అర్థం చేసుకుంటే రేపు సమాజంలో మంచిగా మెసేజ్ ఇవ్వండి, మంచిగా చెడుగా అర్థం చేసుకుంటే అది మీ ఇష్టం, మనం ఏం చెప్పలేము.